ధూపానం అనేది నిషేధం, చేయకూడదు. అది నీ ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది, నీ కుటుంబాన్ని పాడు చేస్తుంది, నీ బంధుత్వాల్ని పాడు చేస్తుంది, నీ కర్మని పాడు చేస్తుంది, నీ పుణ్యాన్ని కూడా పాడు చేస్తుంది. ఏమిటోనండి, నిన్నటి వరకు బాగున్నారు, ఇట్లా అయిపోయింది. పాపం, ఎప్పుడు చేసుకున్న కర్మో, ఎప్పుడు చేసిన పాపమో. అందుకనే ఆ కర్మ చెడ్డదైతే పాపం, కర్మ మంచిదైతే పుణ్యం. ఏదైనా రోగం వచ్చింది, ఇబ్బంది వచ్చింది అంటే ఏదో పాపకర్మ ఇప్పుడు అనుభవిస్తూ ఉన్నాం. ఏం చేయాలి? ఆ పాపాన్ని పోగొట్టుకునే పని చేయాలి అంతే. కర్మతో పోతోంది. ఈ కర్మ జ్ఞానంతో కూడిన కర్మ. అరే, మనం ఎప్పుడో ఏదో చేశాము, అందుకే పాపం వచ్చింది, ఆ పాపంతోనే ఈ రోగము, ఈ దుఃఖాలు, ఈ కష్టాలు వచ్చాయి, దీన్ని పోగొట్టుకోవడానికి మనం పుణ్యకర్మ చేయాలి అనే జ్ఞానం ఉంది కదా. అందుకనే ఇది జ్ఞానయుక్తమైన కర్మ. అంటే జ్ఞానమే, జ్ఞానంతో కర్మ పోతుంది. జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథా. జ్ఞానం అనే అగ్ని అన్ని కర్మల్ని కాల్చిపడేస్తుంది, భస్మం చేసేస్తుంది. ఆ జ్ఞానం కావాలి.